వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది. మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లు అన్నాను. మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా? లక్ష్మీ నరసింహస్వామి లేడా? లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా మనకు? మనం మన వాటిని అభివృద్ధి చేసుకోలేదు కాబట్టి, ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఈరోజు మనం ఇతరుల వైపు చూస్తున్నాం. అద్భుతమైన శిలా సంపద ఉన్నది, అద్భుతమైన దేవాలయాలు ఉన్నది, అద్భుతమైన సంస్కృతి ఉన్నది తెలంగాణ ప్రాంతానికి. అందుకే ఈరోజు మనం ఎండోమెంట్స్ పాలసీ తీసుకొచ్చి టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈరోజు వీటన్నిటిని అభివృద్ధి చేయాలని మనం ఒక పాలసీ తీసుకొచ్చినాం ఆల్రెడీ. అందుకే వైటీడీని ఈరోజు మనం పెట్టుకుని తొందరలోనే బోర్డు వేసుకుంటాం. అద్భుతంగా మనం మన దగ్గర ఉన్న పరిశ్రమలను కానీ దేవాలయాలను కానీ ఇక్కడ ఏమేం కావాలో అవన్నీ చేసుకుందాము. మనందరికీ సిలికాన్ వ్యాలీనే ఈరోజు మనం డ్రైవ్ చేయగలిగినాం. నిన్ననే మెక్డొనాల్డ్స్ హైదరాబాద్లో మా కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకుంటాం, ఇండియాలోనే హైదరాబాద్కి వచ్చారు. బయోటెక్లో ప్రపంచంలోనే పేరెన్నికగా నామ్జెన్ అమెరికాలో ఉంటుంది. ఫస్ట్ టైం వాళ్ళ దేశాన్ని వదిలి బయటకు వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. హెచ్సిఎల్ వాళ్ళు 15,000 మంది, 1,00,000 మంది ఈరోజు వాళ్ళు ఎంప్లాయీస్ తెలంగాణలో. కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉద్యోగులు ఉన్న వాళ్ళ వ్యాపార సంస్థలు హైదరాబాద్లో విస్తరించుకున్నారు. ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఒకరొకరిని వాళ్ళని కలిసి అవసరమైతే వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి ఈరోజు ఇన్ఫ్లేషన్ అంటే ధరల నియంత్రణ. భారతదేశంలో 1.3 అతి తక్కువ ధరల పెరుగుదల ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, నేను ప్రకటించలే. అన్ఎంప్లాయ్మెంట్ 8.8 ఉన్నదాన్ని 6.1. నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా పన్నుల వసూళ్లలో భారతదేశంలో నెంబర్ 1, 88%. టార్గెట్లో 88% రీచ్ అయి దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంటే 86%తో మహారాష్ట్ర ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్ 6th ప్లేస్లో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పన్నులలో పారదర్శక తీసుకొచ్చి 88% సక్సెస్ రేషియో మన స్టేట్ చూపించింది. ఇది మన పరిపాలన మీద పట్టు. ధరల నియంత్రణలో, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో, రాష్ట్రం సేకరించాల్సిన పన్నులలో దేశానికే రోల్ మోడల్గా నిలబడి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను గుజరాత్కు పోకుండా తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణ పరిపాలన మీద పట్టు సాధించిన మేము దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ మోడల్ అని ఈరోజు చెప్పుకుంటున్నాం. ఆయన అంటాడు, మిస్ యూనివర్స్ హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తారని. ఏంద్రా నాయన నీ బాధ, నీ దుఃఖమేంది? ఏంది అసలు ఆయన ఆవేదన ఏందో, బాధ ఏందో, దుఃఖం ఏందో నాకు అర్థం కాలే. ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి ఇది. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి 25-26 రోజులు ఉండబోతున్నారు. మే 7th నుంచి మే 31st వరకు ప్రపంచ దేశాలన్నీ మన నగరంలో, మన ప్రాంతంలో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వరంగల్ 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రాలన్నిటి దగ్గర ఈ ప్రపంచ అందగత్తెలు ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఎంత గొప్ప అవకాశము! 72సారి ఇప్పుడు నిర్వహించేది. 72 సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు. 70 సార్లు ఇతర దేశాలలోనే జరిగింది. 72వసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. 3000 ఛానల్స్ ప్రపంచం నుంచి మన దగ్గర నెల రోజులు ఉండబోతున్నారు. 3000 ఛానల్స్ అండ్ పేపర్స్ హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. గ్లోబ్లో హైదరాబాద్ ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది.